ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డిని గత వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. వివేక పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్, సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. దీనిపై ఇవాళ సునీతారెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ చురుగ్గా దర్యాప్తు చేస్తున్న సమయంలో ప్రభుత్వ పెద్దలు దీన్ని పక్కదోవ పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇదే క్రమంలో వివేక పిఏ కృష్ణారెడ్డితో సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తో పాటు సునీతారెడ్డి దంపతులపై కేసు పెట్టించారు. దీనిపై వీరు కోర్టుల్లో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అయినా పోలీసులు నమోదు చేసిన కేసు కావడంతో దీన్ని తిరిగి ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఇవాళ వివేక కుమార్తె సునీతారెడ్డి తన భర్త రాజశేఖర్ రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. వివేక హత్య అనంతర పరిస్థితులు, దర్యాప్తు, తమపై పోలీసులు పెట్టిన కేసు గురించి ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తనకు అన్ని వివరాలు తెలుసన్నారు. పోలీసులు సునీతారెడ్డి దంపతులపై పెట్టిన కేసు వివరాలు తెప్పించుకుని ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పంపారు. దీంతో సునీతారెడ్డికి ఊరట దక్కినట్లయింది.